హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఈ రోజు రావడం జరిగిందనమాట అండి. 19th జూన్లో మనకి రావడం జరిగిందనమాట. స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఇది కాంట్రాక్చువల్ బేస్ మీద ఉంటుంది. మీకు రెమ్యునరేషన్ వచ్చేసి 32,682 అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అనమాట అండి. అలాగని ఏజ్ వచ్చేసి 18 నుంచి 34 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగని ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక, బీసీ క్యాండిడేట్లు అయితే కనుక 39 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఎక్స్ట్రా 5 ఇయర్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎస్సీ/ఎస్టీ బీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి చూసుకున్నట్లయితే కనుక అకార్డింగ్ టు ద మనకి సబార్డినేట్ రూల్ సర్వీస్ 1996 నుంచి తెలంగాణ నుంచి వచ్చినటువంటి 100 రోస్టర్ పాయింట్స్ అనేటువంటిది ఎస్సీ/ఎస్టీ వారికి, బీసీ వారికి అప్లై చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే ఎస్సీ/ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు లేటెస్ట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఏదైతే మీ కేటగిరీల సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. 4% డిఫరెంట్ లేబుల్ వారికి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక రేపు మార్నింగ్ మనకి 11 o'clock నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. 20th జూన్ మార్నింగ్ 11 o'clock నుంచి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అని మనం చూసినట్లయితే కనుక 25th జూన్ అనమాట అండి. 25th జూన్ 5 PM వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి ఎండ్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక 1000 రూపీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీ/ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 500 రూపీస్ అనేటువంటిది ఫీ పేగా తెలపడం జరిగింది అనమాట అండి. అన్ని ఆన్లైన్ మోడ్లో మనం అప్లై చేసుకున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అప్లికేషన్ వచ్చేసి nims.edu.in మనం చేసుకోవచ్చు అనమాట అండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారండి. ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేసి ఎగ్జామ్ నుంచి ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎక్కువ మార్క్స్ వస్తే వారిని మాత్రమే దీనికి సెలెక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే పోస్ట్ అనేటువంటిది ఎన్ని పోస్టులు అనేటువంటిది ఇంకా డిక్లేర్ చేయలేదన్నమాట అండి. అప్లికేషన్ డేట్ టైంకి మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది వస్తుంది అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 28th ఉండడం జరుగుతుంది అనమాట అండి. 25th తోటి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవుతుంది. 28th మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. అది నిమ్స్ పంజాగుట్ట హైదరాబాద్లో మనకి కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించిన షెడ్యూల్స్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి రేపు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి 25th జూన్ తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. 28th మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. ఇది 1 hour ఎగ్జామ్. 50 క్వశ్చన్స్, మల్టిపుల్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సిలబస్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ నుంచి ఉండడం జరుగుతుంది అనమాట అండి. టైమింగ్స్ అనేటువంటిది వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. దీంట్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో, హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వారిని ఈ పోస్ట్కి స్టాఫ్ ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఈ పోస్ట్కి సెలెక్ట్ చేస్తున్నట్లుగా మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి మీ దగ్గర ఉండాల్సినటువంటి ఫైల్స్ అనేటువంటిది ఏవైతే డాక్యుమెంట్స్ ఉండాలనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ ఆధార్ కార్డు, మీ 10th క్లాస్ మెమో, మీరు ఒకవేళ పిహెచ్ అయినట్లయితే కనుక పిహెచ్ సర్టిఫికేట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మీరు బీఎస్సీ చదివిన వాళ్ళు కాబట్టి బీఎస్సీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేటువంటిది రావడం జరిగింది. అలాగనే లేటెస్ట్ సోషల్ స్టేటస్ అనమాట అండి. ఏదైతే ఎస్సీ/ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్స్ అనేటువంటి లేటెస్ట్ సర్టిఫికేట్స్ అనేటువంటివి అడగడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మనకి నిమ్స్ నుంచి వచ్చినటువంటి నర్సింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటి మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.